ప్లీజ్ దయచేసి వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. ఎందుకంటే ఒక లైక్, ఒక కామెంట్ కేవలం ఒక క్రియేటర్ కి ఇంకా ఇలాంటి వీడియో చేయడానికి ఇంకా మోటివేషన్ ఇస్తుంది. దయచేసి ప్లీజ్ అండర్స్టాండ్. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్ వీడియో. అరే గిల్లు తమ్ముడు, ఎందుకురా తమ్ముడు నీకు క్యాప్టెన్సీ? 20 ఏళ్ల వయసులో, ఇంత చిన్న వయసులో క్యాప్టెన్సీ తీసుకుంటే అది చాలా ఎఫెక్ట్ అవుతుంది తమ్ముడు. చూసావా, ఇప్పుడు నువ్వు బ్యాటింగ్ సరిగ్గా చేయలేకపోయావు, అటు టీం ని గెలిపించలేకపోయావు. అలా ఉంటారు తమ్ముడు క్యాప్టెన్సీ అంటే. అది ఎవరు చేయాలో వాళ్లే చేయాలి. ఐపీఎల్ లో ఇంతమంది కెప్టెన్ ఉన్నారు, అందరూ ఎందుకు సక్సెస్ అవ్వలేదు? ఆ స్కిల్ ఉండాలి తమ్ముడు. ఆ స్కిల్ ఉంటేనే మనం చేయగలం. అంతేగాని క్యాప్టెన్సీ ఇస్తా అన్నారని తీసేసుకుంటే వెళ్ళాలా తమ్ముడు? ఎప్పుడూ మనకు వచ్చిందే చేయాలి తమ్ముడు. రాని దాని జోలికి వెళ్ళకూడదు. అప్పుడు వచ్చింది కూడా పోతుంది. కానీ అర్థం చేసుకొని ఆ క్యాప్టెన్సీ వదిలిపెట్టు. ఎవరిదో ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ కి టెస్ట్ నుంచి షమీ బాయ్ వస్తాడు, షమీ బాయ్ అప్పచెప్పి నువ్వు అప్పటి నుంచి నువ్వు ఫుల్ గా బ్యాటింగ్ మీద ప్రాక్టీస్ చేయి. అవును కోహ్లీ బాయ్, నిజంగా క్యాప్టెన్సీ అంటే చిన్నపిల్లలు చూసుకోవాల్సినంత ఈజీ ఏం కాదు. అయినా కానీ ఆ రోహిత్ బాయ్, మహీబ్ బాయ్ నిజంగా 5 సార్లు కప్పు గెలిపించారంటే వాళ్ళలో ఎంత స్కిల్ ఉంటే వాళ్ళు గెలిపిస్తారు. చూసాం అదే స్కిల్ ఏంటనేది. ముంబై అలాగే అధిక పంజం తీసుకొచ్చింది, ఏదో పీకుతాడనేసి ఆడి చివరికి ఫస్ట్ టీం అయింది. 2024లో అస్సాం ట్రైన్ ఎక్కిన ఫస్ట్ టీం అయింది. అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది క్యాప్టెన్స్ అనేది కొంచెం అందరు ప్లేయర్స్ ఫామ్ లో ఉండి పెర్ఫామ్ చేసినంత మాత్రం టీం గెలవదు అనేసి. కెప్టెన్ అనేవాడికి కూడా లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందని. ఈసారి నుంచే నాకు ఆ క్యాప్టెన్సీ వద్దు, వాళ్ళు ఇస్తా అంటే ఆగి చక్కగా నవ్వుకుండా చక్కగా సంకలు గుద్దుకుండా తీసుకున్నాను. ఆ బాధ ఇప్పుడు తెలుస్తుంది నాకు. అటు బ్యాటింగ్ సరిగ్గా ఆడలేదు, ఇటు టీము అటర్ ఫ్లాప్ అయింది. చివరికి వరల్డ్ కప్ లో బెంచ్ మీద కూర్చోబెట్టారు. నాకు వద్దురాదు స్వామి. సిరాజ్ బ్రో, మొత్తానికి సింపతి కార్డుతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కొట్టేశావు. ఆ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నాకు రావాల్సింది నువ్వు కొట్టేసావు సింపతి కార్డుతో. బాగాలేదన్నావు, బాగానే ఉన్నావు, ఆయన మ్యాచ్ ఆడావు, అది చాలా ఆనందం. నిజంగా బాగా బౌలింగ్ చేసావు, పవర్ ప్లేలో వికెట్లు తీసావు 2 వేసేసి. అంతకుమించి 4 ఓవర్లు వేసావు, 30 రన్స్ ఇచ్చావు, 2 వికెట్లు తీసావు, బాగుంది, ఓకే. అది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పర్ఫార్మెన్స్. నేను 64 రన్స్ కొట్టా 20 బాల్ ఆడి, అది 270 స్ట్రైక్ రేట్ తో. ఇది మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్సా? నువ్వు వేసిన 2 వికెట్లు మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్సా? ఇది చాలా అన్యాయం సిరాజ్ బ్రో. నాకు ఇచ్చేయి, నా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు నాకు ఇచ్చేసాయి. హలో, ఒక్కసారి రైట్ టర్నింగ్ ఇచ్చుకోండి. మీ ఇద్దరిది కాదు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, నాది. నేను గెలిపించా టీంని. ఉన్నావు, ఆడావు, వెళ్ళిపోయావు. మరి 90 రన్స్ దగ్గర ఆల్మోస్ట్ సడన్ గా వికెట్లు అన్ని పడిపోయాయి. 117కి 5 వికెట్లు. ఈ టైంలో ఎవడన్నా గెలుస్తుందని అనుకుంటాడా? నేను ఉన్నాడు కాబట్టి గెలిపించాను. లేదా లాస్ట్ 2 మ్యాచ్లు అసలు బ్యాటింగ్ చేయలేదు, సర్లే ఈ మ్యాచ్ కూడా ఏమిస్తారు, అందులో 147 అంటే ఈజీ కొట్టేస్తారులే అనేసి చక్కగా డ్రెస్సింగ్ లో కూర్చొని చిల్ అవుతున్నాను. కానీ సడన్ గా చూసుకుంటే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 రన్స్ లో 5 వికెట్లు కోల్పోయారు. చక్కగా కాఫీ తాగకుండా కోరిలతో చిల్ అవుతుంటే ఏంద్రా సడన్ గా నాకు బ్యాటింగ్ రమ్మని పిలిచారు. ఏమో అప్పటికప్పుడు లోపల అండర్ వేసుకోకుండా ఏం వేసుకోకుండా పరిగెత్తుకుంటూ వచ్చాను మ్యాచ్ గెలిపించాను. సో అందుకే నా అవార్డు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మాత్రం నాకే. నేను అంత డిజర్వబుల్ని. మీ తర్వాత పక్కెళ్ళాడుకోండి. అన్నా డికి అన్న, నేను ఒక మాట చెప్తాను వింటావా? నువ్వు నిజంగా లాస్ట్ ఫినిషర్ గెల్లో మ్యాచ్ గెలిపించావు. నిజంగా వీఆర్ వెరీ హ్యాపీ. ఏదైనా మ్యాచ్ ఓడిపోయే వాళ్ళం. కానీ నీకు ఇవ్వడం వల్ల అవార్డు ఇవ్వడం వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా అన్న చెప్పు? గెలిచినా నీకు ఇచ్చినా ఒకటి, ఇవ్వకపోయినా ఒకటి. ఎలాగైనా నువ్వు బాగా ఆడతావు. ఎందుకంటే నేను వరల్డ్ కప్ సెలెక్ట్ చేయలేదు కాబట్టి నువ్వు ఇంకా కోపంతో, నన్ను సెలెక్ట్ చేయలేదని కోపంతో ఆడితే ఆడతావు, లేదంటే లేదు. ఆ తర్వాత దేవుడు ఎరుగు. కానీ నాకు ఇవ్వడం వల్ల ఎన్ని లాభం అనేది తెలుసా? ఒకటి, నేను ఈ మ్యాచ్ అవార్డు గెలవడం వల్ల నా కాన్ఫిడెన్స్ నాకు బూస్టింగ్ గా ఉంటుంది. నెక్స్ట్ మ్యాచ్ బాగా పెర్ఫామ్ చేస్తాను. ప్లస్ అందులో నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా బాగా ఆడాను చూసావా, అది ఇంకా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అన్న ఇప్పుడైనా నేను కొద్దిగా ఫామ్ లోకి వచ్చింది. మొన్నటి దాకా ఒక్కోటి 6లు ఫుల్ కొట్టారు. నేను అప్పటికే నాకు డౌట్ వచ్చింది, వరల్డ్ కప్ లో ఉంచుతారా తీసేస్తారేమో అనేసి. లేదంటే అందరిలాగా నేను కూడా ఆడవలసింది. ఇలా కొద్దిగా ఇప్పుడెప్పుడైనా పెర్ఫామ్ చేస్తుంది. ఇలాంటి పెర్ఫామ్ చేసినప్పుడు ఇలాంటి అవార్డులు ఇస్తేనే ఇంకా బాగా పెర్ఫామ్ చేయగలను.
అప్పుడు వరల్డ్ కప్ లో ఇంకా బాగా పెర్ఫామ్ చేయగలను. లేదంటే ఫస్ట్ 1-2 మ్యాచ్లు ఆడతారు, పెర్ఫామ్ చేయడానికి తీసి పక్కన బెంచ్ మీద కూర్చోబెడతారు. రీజన్ అర్థం చేసుకో అన్నా. అరే ఎందుకు రషీద్ బ్రో ఎలా బౌలింగ్ చేస్తావు నువ్వెంత వరల్డ్ క్లాస్ బౌలర్వి. వెనకాల మన నూర్ అహ్మద్ గారు 2 వికెట్లు తీసాడు, నువ్వు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయావు. మరి 2 ఓవర్లు వేసి ఆల్మోస్ట్ 25 రన్స్ ఇచ్చావు, మ్యాచ్ దంగ పెట్టావు. ఇలా అయితే ఎలా రషీద్ బ్రో, అసలు T20 వరల్డ్ కప్ వస్తుంది, నువ్వే కెప్టెన్వి, నువ్వే మంచి ఫామ్ లో ఉండాలి కదా. అదేం చెప్తున్నారు బ్రో, మ్యాచ్ మింగిందని నాకు ముందుగానే తెలుసు. అది తొందరగా మింగాలని కొంచెం లూజ్ బాల్స్ వేసారు, అప్పుడే తొందరగా ఫినిష్ చేసేస్తాను, కొంచెం రెస్ట్ దొరికింది కదా అనేసి. అంతేగాని మనల్ని కొట్టేవాడు ఎవడున్నాడు? ఇంక ఈ ప్రపంచంలో ఎవడో కొట్టలేదు మనల్ని కొట్టేవాడు. చూసుకుందాం. సూపర్ బాయ్స్, మనం ఇలాగే మ్యాచ్లు ఆడాలి, ఇలాగే మ్యాచ్లు గెలవాలి. ఆల్రెడీ హ్యాట్రిక్ విన్స్ కొట్టాం. మనం ఎలాగ ప్లే ఆఫ్స్ కి వెళ్ళమని తెలుసు, బట్ మనం వీ హ్యావ్ టు ప్లే వెరీ గుడ్ క్రికెట్. సో ఇది ఫ్రెండ్స్, ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ తెలుగు ఫన్నీ హైలైట్స్. ఆర్సీబీ లాస్ట్ 3 గేమ్స్ గెలిచింది, హ్యాట్రిక్ అయితే విన్ కొట్టేసింది. ఆర్సీబీ ఇలా పెర్ఫామ్ చేయడం వల్ల ఆర్సీబీ ఫ్యాన్ గా మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్. Like, comment, and subscribe.